పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని బలియానముగా, పావన యేసుని బలిదానముగా ఫలములు పొందా వేగమెరండి. ఫలములు పొందా వేగమెరండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవము, పండించును నవజీవము. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఈనాటి దివ్య బలి పూజ కృతజ్ఞతా బలిగా నిన్నటి రోజు పూజ సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డలను తలంచుకొని దాంతో వారి పేరిటిన ఎంత భక్తితో తమ తమ సొంత కార్యాల కొరకు ప్రార్థన చెయ్యమని పూజ సమర్పించిన ప్రతి ఒక్కరి కొరకు మరి ఒక్కసారి ఈ దివ్య బలి పూజ సమర్పింపబడుతుంది. ప్రత్యేక విధంగా స్వాతి అని ఒక కుమారతి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుండి విడుదల పొందాలని, ఇంకొక కుమారతి స్వాతి తనకు ప్రమోషన్ రావాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నిన్నటి రోజు వచ్చి బాధ కన్నీరు కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని కన్నీటి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని తలంచుకొని దివ్య బలి పూజలో వేడుకొందాం. ప్రత్యేక విధంగా యువతి యువకుడు ఏ దారిలో వెళ్ళాలని తెలియకుండా చాలా బాధలో ఉన్న వారికి దేవుడు ప్రశాంతతను విడుదల దయచేయమని కోరుకొని దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా మహిమ, పరిశుద్ధాత్మదేవా మహిమ. పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి మహిమ, పరలోక తండ్రి మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక తండ్రి మంచివాడు అని మనం ఎలా చెప్పగలుగుతామంటే తన కొడుకుని కానీ కూతురుని కానీ ఖండించి క్రమశిక్షంగా వారిని పెంచి ఒక స్థానంలో వారిని ఎదుగుటకు పక్క బలముగా వెనక నుండి తోడుగా ఉండి నడిపిస్తున్న వారిని తండ్రి మంచివాడు అంటారు.
లేదా ఏదో పెళ్ళి అయింది, పిల్లలు జన్మించాడని వాళ్ళు ఎట్లయినా పెరుగుతారని త్రాగి తిని ఊరంతా తిరిగి వస్తున్న వారికి మంచి తండ్రి అన్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో దేవుడు తనను ఎలా తెలియపరచుకుంటున్నారంటే, నేను మీకు తండ్రి. పౌలు గారు దీన్ని గ్రహించి, తండ్రి ఖండించలేని కొడుకు ఉన్నారా, తల్లి ఖండించలేని కూతురు అని ఒకరు ఉన్నారా అని ప్రశ్న అడిగి, తండ్రి కొడుకుని ఎప్పుడు తిడతారు, తండ్రి కొడుకుని ఎప్పుడు కొడుతున్నారంటే దారి తప్పుతున్నప్పుడు, తప్పైన విషయములు చేస్తున్నప్పుడు ఖండించి, అది కాదు, తప్పు, నీ మాట్లాడుతున్న విధానం తప్పు, నీ నడుస్తున్న విధానం తప్పు అని ఖండిస్తారన్నమాట. ఆ నిమిషానికి ఆ కొడుకుకి డాడీ అంటే ఇష్టం ఉండదు. నన్ను కొట్టాడు, అందరి ముందు నన్ను తిట్టాడు, నన్ను అవమానపరిచాడని ఆ వయసుకి ఆయన బాధపడ్డా కూడా కొద్దిగా ఎరిగినప్పుడు, తండ్రి చెప్పిన మాటలో, తండ్రి ఖండించడంలో ఒక లోతైన ఒక అర్థం ఉంది అని తెలుసుకొని తండ్రిని ప్రేమిస్తాడు. అదే విధముగా ఈరోజు సువిశేష పట్టణం పలుకుచున్నది. దేవుడు నిన్ను ఖండిస్తున్నప్పుడు భయపడకు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు కలవరపడకు, సంతోషముతో, దేవా నా మంచిది కొరకు కదా నువ్వు నన్ను శిక్షిస్తున్నావని దేవుడి సన్నిధిలో మనం సమర్పించుకొనినా మనం మంచిగా మారుతామని సత్యమును ఈరోజు సువిశేష పట్టణం మొదటి పట్టణం మనకు బోధిస్తున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక కుమారుడు చెరచాల్లో ఉన్నారు. ఒక హత్య చేశారని ఆయన చెరచాల్లో వేసి ఉన్నాడు. నీతిపతి కూడా ఈయనను ఉరియేసి చంపేయాలని ప్రకటన కూడా చేశారు. నీ చివరి ఆఖరి ఆశ ఏమిటి అని అడిగిరా, నా అమ్మాని చూడాలని అడిగిండు. వాళ్ళ అమ్మాని తీసుకొని వచ్చినప్పుడు జైలు ఉంది కదా, ఆ ఇనుము కమ్మిలో ఆయన అటువైపు ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. ఏంట్రా నాన్న, నీతో కొద్దిగా మాట్లాడాలి. ఏంటి చెవి ఇచ్చినప్పుడు ఆ కొడుకు అమ్మ చెవిని కొరికి అన్నమాట. భయంకరమైన గాయం, రక్తముతో వాళ్ళ తల్లి ఏడుస్తుండగా జైలు మీరు అందరూ అడిగారు, ఎందుకు ఇట్లా చేశావు? అప్పుడు ఆయన చెప్పిన మాట, నేను స్కూల్లో చదివినప్పుడు ఒక చిన్న పెన్సిల్ని దొంగతనం చేసుకుని వచ్చి మమ్మీకి చూపించిన. ఆ రోజే నీ ఎందుకడా దొంగతనం చేశానన్న అమ్మ ఖండించినచో, నేను ఇప్పుడు మర్డర్ చేసి హత్య చేసి చెరచాల్లో ఉంటేవాడు కాదు. నా మమ్మీ పెన్సిల్ తీసుకుని వచ్చినప్పుడు ఎవరైనా చూశారా అడిగిందే తప్ప దేవుడు చూస్తున్నారని నాకు నేర్పించలేదు. అట్లని పెన్సిల్, పెన్ను, నోటు, పుస్తకాలు, డబ్బు, బంగారం ఇది కొద్ది కొద్దిగా మొదలుపెట్టి ఇప్పుడు హత్య చేసి మరణింపబోతున్నాం. బిడ్డలారా, ఒక నిమిషం చేతిని జోడించుకొని మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనం తప్పు చేసినప్పుడల్లా శిక్షించాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకు ప్రాణం. ఖండించలేదంటే నీ దరిద్రుడుగా మారిపోతావని ఇప్పుడు అప్పుడప్పటికి నిన్ను ఖండించాడు. నీ అనాథగా నీ నిలబడుతున్నావు, ఒంటరిగా నిలబడుతున్నావు. కొంతమంది ప్రేమ అని పేరిట నిన్ను మోసగించి ఉండవచ్చు. నీ తప్పును తెలిసి అది దేవుడు నీకు ఇవ్వలేదు, ఖండించి మార్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడి ఈ నూతన దినమున పునిద జోజాపాకు అర్పింపబడిన ఈరోజు సమర్పించుకుందాం. ఈనాడు తల్లి శ్రీసభ పునిద మార్టిన్ గారు పునిదుడు పండుగను కొనియాడుతుండగా ఆయన విన్నపాన్ని కూడా అడుగుదాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొనటకు ఎప్పుడెలా, దేవా నువ్వు నాకు ద్రోహం చేశావు, నీకు కన్ను లేదు, నీకు చెవి లేదు, నీకు మనసు లేదు, నీ దేవుడే కాదు అని దూషించామో, తృణీకరించామో, ఆ సందర్భాలన్నీ కూడా తలంచుకొని ఒకసారి మండిపడుగుదాం. దేవుడు మనం పరిశుద్ధపరిచి మనం కడిగి శుద్ధి చేయమని సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా
మీ చెంతనున్న పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదు. సత్యం జీవం మార్గమైన సర్వేశ్వర, నీ వాక్కుకు సాక్షిగా రక్తం చెంది మరణించిన పునిత మార్టిని కొనియాడుతున్న మేము ఆయన అడుగు జాడలో నడిచి ఆయన చూపించిన విశ్వాసం మా జీవితంలో కూడా కనిపించినట్లుగా ఆశీర్వదించు. మా విశ్వాస జీవితం చాలా మందికి మార్గముగా మారి మేము తెలుసుకుని భాగ్యం ప్రసాదించమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనము వరకు మరియు 11వ వచనము నుంచి 15వ వచనము వరకు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకనూ రక్తము చిందునంతగా ఎదురింపలేదు. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలైనా తాను ప్రేమించు వానిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరింపవలెను. ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనముచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటువడిన మీ చేతులను, పట్టు తప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటువడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములనే అనుసరింపుడు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకుండునట్లు జాగ్రత్త వహింపుము. చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు జాగ్రత్త పడుడు. ఇది ప్రభు వాక్కు. లోయలిల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుగు మార్గము పోవాలి. రాజు వస్తున్నాడు, ఆయనమవుదా. రాజు వస్తున్నాడు, ఆయనమవుదా. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా. మన యేసు వస్తున్నాడు,
వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం హల్లెలూయా 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 ప్రభు మీతో ముందురుగాక మీ ఆత్మతోనూ ముందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు సువార్త 6వ అధ్యాయం వచనములు 1 నుండి 6 వరకు. Gospel of Saint Mark, chapter 6, verse 1 to 6. Jesus left that place and came to his hometown, and his disciples followed him. On the Sabbath he began to teach in the synagogue, and many who heard him were astounded. They said, Where did this man get all this? What is this wisdom that has been given to him? What deeds of power are being done by his hands? Is not this the carpenter, the son of Mary, and brother of James and Joseph, and Judas and Simon, and are not his sisters here with us? And they took offense at him. Then Jesus said to them, Prophets are not without honor, except in their hometown, and among their own kin, and in their own house. And he could do no deeds of power there, except that he laid his hands on a few sick people and cured them. And he was amazed at their unbelief. The క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి కూర్చోండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణం మీ చెవిని మీ హృదయమును మాకు సమర్పించి ఈ వాక్కును వినండి. ఈరోజు మొదటి పట్టణం హెబ్రేయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 4 నుండి 15 వచనం. ఒక మనిషికి కావలసినది ఏమిటి? నెమ్మది. అవునా కాదు? A man needs peace. When there is no peace in his heart, but has plenty of money, big building, car and gold, the man hangs himself and dies. He goes and jumps in front of the train and he dies. Or he drinks poison in terrible way, he kills himself. Or inka, he jumps from the 5th or 6th floor when he finds loss in his life. దైవజనులారా, ఒక మనిషికి కావలసినది ప్రశాంతత, శాంతి, నెమ్మది. ఈ నెమ్మది ఎప్పుడు దొరకలేదో ఆ వ్యక్తికి డబ్బు ఉండినా, ధనం ఉండినా, బంగారం ఉండినా, పెద్ద పెద్ద బిల్డింగ్ ఉండినా, కారు ఉండినా, ఆయన తను తాను ఉరి వేసుకొని, లేదా భయంకరమైన విషమును త్రాగి, లేదా ట్రైన్ ముందు దూకి, లేదా ఇంకా 6-7 ఫ్లోర్ బిల్డింగ్ నుండి అక్కడి నుంచి దూకి భయంకరమైన మరణించుటకు ఆయన చేస్తున్నారు. మనం వింటున్నాం. అది మ్యూజిక్ డైరెక్టర్గా ఉండవచ్చు, సినిమా డైరెక్టర్గా ఉండవచ్చు, హీరోయిన్గా ఉండవచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండవచ్చు.
ఇది అన్నిటికీ కారణం ఏమనగా, ధనం, మనిషి, లోకం, దీనిలో కట్టపడి ఉన్నవారు అది వారు నుండి తీసివేయబడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంకా జీవించలేను. Those who are trusting in themselves or in others or in the things of the world, they think without these things they cannot live. That's why when something are taken away from them, immediately they will think, I can't live. But Jesus, when he was living, they caught his collar. They want to throw him from the top of the mountain, but Jesus escapes and going. And he tells the disciples also, you go to the village, if somebody is not accepting you, go to the next village. And Jesus said, in your lifetime, you would have not finished all the villages. So move on. యేసుప్రభుని కూడా చంపేయుటకు రాయి వేసి ఆయనను కొండ నుండి త్రోసివేయుటకు ప్రజలు తలచారన్నమాట. కానీ ఆయన తప్పించుకొని, వారి మధ్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయారని. ఎస్కేప్, తప్పించుకో, ఆ సిట్యువేషన్లో ఉండకుండా ఎస్కేప్ ఫ్రమ్ దేర్. నలుగురితో ఉన్నప్పుడు నీకు నమ్మకం కలుగలేదు నీ జీవితానికి అంటే గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. ఓ ముగ్గురితో మాట్లాడినప్పుడు నీకు ఆత్మ గాయం పొందుతున్నావంటే అక్కడి నుంచి వెళ్ళిపో. కీర్తన 1వ అధ్యాయం మనం చదువుదాం. కీర్తన 1వ అధ్యాయం, ఇది దేవుని ఉన్నతమైన ఒక వాక్. కీర్తన 1వ అధ్యాయం చదువుదాం. హ్యాపీ ఆర్ దోస్ హూ డూ నాట్ ఫాలో ద అడ్వైస్ ఆఫ్ ద వికెడ్. దుర్మార్గుడు ఆలోచన ప్రకారం నడవలేని వాడు ధన్యుడు. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి దేని వలన నడిపింపబడుతున్నారంటే ఆయన మనస్సు, ఆయన ఆలోచన ఏం చెప్తుందో అదే ఆయన నడిపిస్తుంది. కనుక తలంపుని నీ మంచితనముతో నింపుకొనినా నీ మంచివాడుగా ఉండగలుగుతావు. The man is guided by his thoughts. It's true. If your thoughts are holy, you will be holy. If your thoughts are corrupted, you will be the corrupted person. That's why let the Holy Spirit renew our mind. Romans chapter 12 verse 2 says, don't conform with the world. దయచేసి అందరూ రాసి పెట్టుకోండి నీ హృదయంలో, లోకంలో ఉన్న వాటితో కలిపి నీ జీవితంని చూడవద్దు. వాళ్ళు అట్లా చేస్తున్నారుగా, నేను కూడా ఇట్లా ఉండవచ్చు కాదు. వారు అట్లా మాట్లాడుతున్నారుగా, నేను కూడా ఇట్లా మాట్లాడవచ్చు కానే కాదు. నీ జీవితంని పరిశీలించి చూడవలసినది ఈ వాక్ మీద. వాక్ ఏం చెప్తుంది? పగకు పగ అని చెప్తుందా? వ్యభిచారం చెయ్యవచ్చని చెప్తుందా? దొంగతనం కొద్దిగా చెప్పవచ్చని చెప్తుందా? గుణగట్టం మంచిదని చెప్తుందా? త్రాగుపోతుతనం మంచిదని చెప్తుందా? ఇవి అన్నిటినీ బైబిల్లో ఏం చెప్తుందని ఒక వ్యక్తి తెలిసి ఉండినచో అది తలంపులో విత్తనంగా నాటబడుతుంది. ఈరోజు మొదటి పట్టణంలో పౌలు అంటున్నాడు, విషముగా మారిపోయిన వేరు మీలో లేకుండా చూసుకోండి. కొంతమంది కొమ్మలు నరుకుతాడు, చెట్టి మాడిపోవదు. Dear brothers and sisters, some of them, they just cut the branches of the tree and thinking that the tree will die. Until you uproot the root, the tree will be alive. Man is led by the thoughts. So the thoughts should be from God, according to Romans chapter 12 verse 2. Don't conform with the world. Don't consider the world. Consider with the word of God.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనములు చదివిన యేసు ప్రభుని దెయ్యం తీసుకొని పోయి ఈ రాయిని రొట్టెగా మార్చి తినుము అంటున్నది. ఇది శోధన. But Jesus takes the word of God and tells the human man lives not by bread alone but by the word of God. ప్రతిసారి నీకు శోధన వస్తుంది. ప్రతిసారి నీ యువకుడు కాబట్టి, నీలో ఆశలు ఉన్నాయి కాబట్టి శోధనలు వస్తాయి. శరీర సంబంధించిన శోధన, లౌకిక సంబంధించిన శోధన, లోకం సంబంధించిన శోధన వస్తుంది. But if you belong to the world, you will respond it according to the mind of the world. If you fill your mind with the Spirit of God, you will respond it through the word of God. And the devil said, you change the stone into bread and eat. Jesus did not obey. The first act, what we supposed to do when we get into temptation or when you are led to the temptation, bring the word of God. Bring the word of God. The word of God is a sword of the Holy Spirit. Ephesians chapter 6 verse 17. Word of God is the sword of the Holy Spirit. ఎఫెసు 6వ అధ్యాయం 17వ వచనం, దేవుని వాక్కు పరిశుద్ధ ఆత్మ చేతిలో ఉన్న ఒక ఖడ్గం మాట. ఎప్పుడు నీ వాక్కుని తీసుకుంటున్నావో అది పరిశుద్ధ ఆత్మ చేతిలో ఉన్న ఖడ్గం వలె మారిపోతుంది. కనుక దానిని వాడుకుంటున్నప్పుడు కత్తికి ఉన్న శక్తి సాధారణమైన కత్తి కాదు. హెబ్రేయ 4:12 ప్రకారం ప్రపంచంలో ఉన్న అన్ని కత్తుల కంటే పదులైనది దేవుని వాక్కు. కనుక you have not only to cut the branches, to uproot the tree through the word of God. చెట్టుని కొమ్మలి నరికినా రేపటి దిన మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. కనుక ఇది మానటం వలన, ఆ కుటుంబానికి వెళ్లకుండా పోవటం వలన, టీవీ చూడకుండా వలన నీ మారుతావని అనుకుంటావు. కొద్ది 10 రోజుల్లోనే మళ్ళీ 2 రెట్లుగా త్రాగుతావు, మంచిగా మూవీ చూస్తావు. బికాస్ యు కట్ ఓన్లీ ద బ్రాంచెస్. ఆఫ్టర్ 10 days again you will fall into temptation. What is the reason? The root is still in you. So find out the root cause of your problem. And most of the people, when they come here for healing, they will say, I went to the doctor, all the test is normal, but I have this. Come to the Holy Spirit. Open up to the Holy Spirit. And when we lead them into the Holy Spirit, they will come to know their sinful life, which is hidden in them. The root. A boy, one who came here possessed with 7 demons, admitted in the hospital many days, and when he came, confessed his sins, participated in the retreat, completely all right. And now he is the one having his own shop. He is the one now taking care of the church activities in Vizag. దైవజనులారా, మనలో ఆ వేరు ఉన్నంత వరకు కొమ్మలు వస్తూనే ఉంటాయి. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం, ఈ దుర్మార్గులు ఆలోచన ప్రకారం నీ నడవకూడదు. రెండవది, వారు దారిలో కూడా నీ అడుగు పెట్టకూడదు. Or take the path that sinners tread, or sit in the seat of the scoffers. నీకు చెడు ఆలోచన ఇచ్చిన వారి మధ్యలో నీకు ఏంటి పని? ఒక ఇనుము ఫ్యాక్టరీ, ఫైర్ ఫ్యాక్టరీలో ఈగలకు ఏంటి పని అక్కడ? నీ ఆత్మను కాపాడుతున్న పోరాటంలో ఉన్న నీవు వారి మధ్యలో ఉండినా ఎట్లా నిన్ను కాపాడుకుంటావు? కాపాడుకోలేదు. ఆల్రెడీ యు ఆర్ వీక్. The devil is coming us to fire, keep fire on us. And when we sit with the scoffers, scoundrels, and the lustful people, or
the lying people or the political people, surely your soul will be corrected. You will be fired. You will be influenced. Slowly you will become one among them. That's why what should do? ఏం చేయాలి ఇప్పుడు? రెండవ వచనం పలుకుచుంది కీర్తన మొదటి అధ్యాయం. But their delights in the law of the Lord, and in his law they meditate day and night. దేవుని వాక్కుని రోజు ధ్యానిస్తున్నాడు మాట. ఈ రోజు నుండి బిడ్డలారా, సంతోషం జీవితంలో ఉండాలంటే ప్రతిరోజు మన సంతోషం ఉండాలి. అవునా కదా? నేను రోజు ఒక పండగ కొనియాడినా చాలా సంతోషం. ఈరోజు నేను ఏట్లో ఉంటే నా జీవితం ఏంటి అర్థం? ఎవ్రీడే మై లైఫ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. నాట్ yesterday I celebrated, today I am crying. Today I celebrated, tomorrow I am so much suffering, pain and insults. I must learn how to lead my life in happiness with God. For that, the first thing God is teaching, delight in the law of the Lord. మొదటి మెట్టు జీవితంలో సంతోషంగా ఉండటకు దేవుని వాక్కుని ధ్యానించటక దేవుని వాక్కులో సంతోషించు. దేవుని వాక్కుని చదువుటకు సంతోషించు. ఎందుకనగా అది జీవం, అది దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్న స్వరం. ఆ దేవుడు నీకు మాట్లాడుతున్నప్పుడు నీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి మారుతుంది. పొడిసినట్లుగా ఉంది, కాల్చినట్లుగా ఉంది, మంటలాగా ఉన్నది. ఇవి అన్నీ దేవుని వాక్కులో వచ్చినప్పుడు నీలో ఉండదు. అది చల్లని గాలిగా నీలుగా వచ్చి నిన్ను ప్రశాంతత ఇస్తుంది. హల్లెలూయా. మూడవ వచనం పలుకుచుంది కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరెవరు దేవుని వాక్కులో ఆనందిస్తున్నారో, దేవుని వాక్కుని ధ్యానిస్తున్నారో వారు నీటి ఊట దగ్గర నాటపడిన ఒక చెట్టు లాంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో నాటపడిన చెట్టు కాదు, నియర్ టు ద రివర్. I am near to God when I am reading the word of God. I am with God when I am reading the word of God. When I am meditating the word of God becomes flesh in me. It begins to operate in me. And I will be very happy anytime at what all the problems comes. The word of God which became a spirit in me, it tells me, do not be afraid. Your God is with you. Do not be dismayed. Your God is leading you. Hallelujah. Hallelujah. మరి ఏం చేస్తారన్నమాట? నాటపడిన చెట్టు వలె పోతూనే ఉంటారన్నమాట. ఎక్కడెక్కడ వెళుతున్నారో ఒక నదిలాగా వారు వెళ్తున్న దారిలంతా అందరికీ దీవెనలుగా మారిపోతారు. అర్థమవుతుందా? నీ ఎవరికి ప్రయోజనం లేని ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని వాక్కుని నీలో తీసుకుంటున్నావో నీ నదిలాగా ప్రవహించి నీ జీవితం అందరికీ ఆశీర్వాదంగా దీవెనలు ఇచ్చుకొని పోతావు. అందుకే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం పలికినది, అబ్రహాం నీ పిల్లలు లేని ఒక వ్యక్తి, కానీ ఈరోజు నేను పలుకుచున్నా, నేను నిన్ను దీవించి నిన్నే ఒక దీవెనలుగా మారుస్తాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది ఎండిపోయిన అబ్రహాం జీవితంలో దేవుడు పలుకుతున్న ఒక వాక్య. It is the promise was given to Abraham, whose life was like a deserted place without child. But the beauty was, Abraham received the word of God and believed it, and he became father of nations. అబ్రహాం ఫలించలేని చెట్టు, ఎండిపోయిన భూమి, అక్కడ దేవుని వాగ్దానం వస్తున్నది. ఈ ఫలం, ఈ చెట్టు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది అని స్వీకరించుకున్నప్పుడు, నమ్ముతున్నప్పుడు దేశానికి తండ్రిగా, జాతులకు తండ్రిగా దేవుడు ఆయన మార్చాడు. ఆయన మారగలిగాడంటే ఎంత ఆనందం. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం పలుకుచున్నది, అబ్రహాం బిలీవ్డ్ గాడ్స్ వర్డ్, ఇట్ వాస్ కన్సిడర్డ్ ఫర్ హిమ్ రైచియస్. అబ్రహాం నమ్మారు కనుక
భాగ్యానికి నీదిగా దేవుడు ఎన్నుకున్నాడు. యు మస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ లైఫ్. నా దేవుని వాక్కు నా జీవితాన్ని మార్చగలుగుతుందని నీ విశ్వసించి అంగీకరించినా అది నీలో క్రియ చేయటకు మొదలు పెడుతుంది. ఒక సాధారణ నీరు పంచదార దాన్ని కలుపుతున్నప్పుడు ఆ నీళ్ళు స్వభావం అన్నీ మారిపోయినట్లు ఒక్కరి జీవితంలో దేవుని వాక్కు వస్తున్నప్పుడు అది దేవుడిని వాక్కు, దేవుడే నీ జీవితంలో కలుపుతున్నప్పుడు నీవు కూడా దేవుడాగా మారిపోతావు. దేవునిలో ఉన్న ప్రతి ఒక్క స్వభావం నీలో కనిపిస్తుంది. హీలింగ్ పవర్, స్వస్థపరచువారం, పిశాచును వెళ్ళగొట్టువారం, జ్ఞానవరం, భాషావరం, అద్భుతం చెయ్యవరం, పరిశుద్ధ వరం, స్తుతించేవారం, బోధించేవారం, ప్రజలను పాపం నుండి విడిపించేవారం, ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. ఇది రహస్యం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక చెట్టు నాటపడుతుందండి. దేనికి ఒక చెట్టు నాటపడుతుంది? మనం చదువుదాం మొదటి వచనం నుండి. I am the true vine and my father is the vine grower. నేను ద్రాక్షవల్లి, నా తండ్రి ఎవరు? ఆ ద్రాక్షను నాటినవాడు. యోహాను సువార్త 15 మొదటి వచనం చదువుతాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లి. అక్కడ అండర్లైన్ చేసుకోండి. నిజమైన ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి చాలా ఉన్నాయి. దేవుడు చాలా మంది ఉన్నారు. మతాలు చాలా ఉన్నాయి. ప్రసంగాలు చాలా ఉన్నాయి. ఆరాధిస్తున్న దేవుడే, వినండి జ్ఞానముతో, వారు ఆరాధిస్తున్నదే విగ్రహం అంటే, ఈ విగ్రహంని ఆరాధిస్తున్న వారు ఎటువంటి సత్యముని బోధించగలుగుతారు? ఒక పురుటిగుడ్డివాడు ఇంకొక పురుటిగుడ్డివాడిని ఎలా నడిపించగలుగుతారని యేసయ్య పలికినది అర్థం ఇదే. సత్యమును తెలియలేని వాడు సత్యముని ఎలా ప్రకటిస్తారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ. యేషువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సత్యమును తెలుసుకొనండి, సత్యం మిమ్మల్ని విడిపించుమని వాక్కున్నది. ఒక వ్యక్తి సత్యమునే తెలుసుకోలేదంటే ఆ సత్యం తెలియలేని వ్యక్తి మాట్లాడుతున్నది సత్యంగా ఎట్లా ఉంటుంది? అందుకే యేసయ్య లోకమన్నిటికీ ప్రసంగం చేయండి, నేనే సత్యం అన్నాడు. ఎవరెవరు నాకు సత్యం తెలుసు అంటున్నారో వారు యేసుక్రీస్తుని తెలిసి ఉండాలి. All those who are saying, I am speaking the truth, they are supposed to know Jesus Christ. And the people are worshipping the idols. They don't know the truth. And how could their words could be the truth? How their preaching can lead the people towards the truth? So, I am the true vine, not the vine that is in the forest. I am the true vine. And my father is a farmer. Vyavasai. Continuation, second word. He removes every branch in me that bears no fruit. ఫలం ఇవ్వలేని ఏం చేస్తారు? ఫలం ఇవ్వలేని కొమ్మలను నరికి వేస్తాడు. వింటున్నప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది. మనం ఫలం ఇవ్వలేదుగా. ఫలం అంటే ఏంటి తెలుసా? మన జీవితం వలన 10 మంది బాగుపడాలి. నా నోటి మాట్లాడక శక్తి ఇచ్చారే,
ఈ మాటను ఉపయోగించి చాలా మందిని ఓదార్చాలి. ఈ 2 చేతులు ఇచ్చారు. ఈ 2 చేతుల ద్వారా చాలా మందికి సహాయం చేయాలి. ఈ కాలు ఉందే, అది పరిగెత్తి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, గల్లికి వెళ్ళి సువార్తను ప్రకటనకు ఉపయోగింపబడాలి, వాడుకోబడాలి. ఫలించే చెట్టు అంటే ఏంటి? దేవుడు మమ్మల్ని నాటుతున్నారు లోకంలో. మమ్మల్ని నాటినది తండ్రి దేవుడు. వ్యవసాయం విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ మై సన్, మై డాటర్ will fulfill my dreams in the world. He will be very useful in my vineyard. So God expects, He plants us. The moment we are not planting or producing fruit, we are cut by the God Himself. The branch is cut. ఇది మనం వింటున్నప్పుడు భయంగా ఉంది, కానీ కంటిన్యూవేషన్, ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ ఫ్రూట్ ఈ ప్రూన్స్ టు మేక్ ఇట్ బేర్ మోర్ ఫ్రూట్. చదువయ్యా తెలుగులో. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయి. ఫలించలేదా నరికి వేస్తాడన్నమాట. కానీ అద్భుతమైన విషయం ఏమనగా, నీ ఫలించగలుగుతావు. కొద్దిగా నీకు ఖండించినా, కొద్దిగా నిన్ను కొట్టినా, ఇఫ్ హీ పనిషెస్ యూ, లిటిల్ బిట్ ఆఫ్ పనిష్మెంట్, ఇట్ విల్ మేక్స్ యూ ప్రొడ్యూస్ ఫ్రూట్. గాడ్ పర్పస్లీ హీ ప్రూవ్స్ యూ. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ పెయిన్ టు యూ. నీ ఎప్పుడు ఫలిస్తావని దేవుడికి తెలుసో ఆయన కత్తిరిస్తారన్నమాట. నొప్పి ఉంటుంది. యువర్ రిలేషన్స్ విల్ బి కట్. Your close friends will be thrown away. And your talents, abilities, everything will be put off. And you will be in a place where you are unknown person. You will become unknown person. Once upon a time you are very famous among those people. God cut all the branches and pruned you. You are now alone. Nobody is there to understand you. There is a purpose. Whomever God likes, loves, He punishes. Today's first reading says, తండ్రి ఖండించలేని కుమారుడు ఉన్నారా? లేదు. ఒకవేళ తండ్రి ఖండించలేదంటే ఆయన పేరు ఊదారి, దరిద్రుడు, తప్పిపోయిన కుమారుడు. If the father punishes the son, he will become a heredity. తండ్రికి తర్వాత పరిపాలించే ఒక స్థానంలో కొడుకు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో 3వ వచనం, 5వ వచనం, I am the vine, you are the branches. Those who abide in me and I am in them bear much fruit, because apart from me you can do nothing. దేవునితో కలిసి ఉండినా నువ్వు అన్నీ చేయగలుగుతావు. నిన్నటి రోజు ఒక తమ్ముడితో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, ఫాదర్, యువకుడుగా ఉన్నంత వరకు మన పరిశుద్ధంగా ఉండలేదుగా. ఎవరన్నది? ప్రైజ్ ది లార్డ్. యువతిగా ఉన్నంత వరకు మనం పరిశుద్ధంగా ఉండలేదు అని చెప్పినది ఎవరు? యేసుక్రీస్తు కూడా యువకుడుగా ఉంటేవాడు కదా. ఆయన నిలబడలేదా? పునీతులు నిలబడలేదా? ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది యాటిట్యూడ్. యువకుడుగా ఉండినా ఇవి అన్నీ సాధారణమని నీ విన్నావు కనుక నీ కూడా సాధారణంగా చేస్తున్నావు, పాపంలో పడిపోతున్నావు. థింక్ హై. ద ఈగల్ builds his nest on the top of the mountain, but the hen eats the worms from the world. You be like an eagle. Abide in God. Test yourself whether I am with God. Every day you check it. If you are with God, surely God also with you, and you both will do wonderful things. నేను నీవు కలిసి నా చెయ్యలేనిది ఏమి లేదు దేవా.
I and you together we can do everything, Lord. That's the secret of the holiness. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కీర్తన 119 9వ వచనం. కీర్తన 119 9వ వచనం తెలుగులో చదువుదాం. కీర్తన 119 9. Psalm 119 verse 9. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును? ఒక యువతి పరిశుద్ధ జీవితముని ఎట్లా గడుపును? నీ ఆజ్ఞలను పాటించుట వలననే. ఆజ్ఞలు పాటించడం వలనే కదా ప్రభు. చాలా. The address is given to all the youngsters. Only one answer. There is only one way for salvation. Observe the law. Fill yourself with the law of God. Tell your hand, you are not of mine, it is your God's. Tell every part of your body, you belong to God. మొదటి కొరింథీయుల 3వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians chapter 3 verse 16 says, don't you know that you are the temple of the Lord? Don't you know that the Spirit of God is dwelling in you? If anyone abuses his body, will be punished, because God's temple is holy. You are the temple. మొదటి కొరింథీయుల 3వ అధ్యాయం 16వ వచనం పలుకుచున్నది, నీ దేవుని ఆలయం అని, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నారని నీకు తెలియదా? ఎవరైనా దేవుని ఆలయమును పాడి చేసినా దేవుడు వారిని శిక్షిస్తాడు. కారణం దేవుని ఆలయం పవిత్రమైనది, నువ్వే ఆలయం. You don't think that you are human. You don't think that you are something else. Ultimately you are the temple of God. And particularly ప్రత్యేకంగా గురువుకు పిలువబడిన వారికి నివాస స్థలం మాత్రం కాదు, వాళ్ళు క్రీస్తులాగా పిలువబడిన వారు. Slowly the seminarians learn to grow like Jesus. When they reach altar, the Christ should stand there. Then యేసు ద్వారా జరిగిన కార్యాలన్నీ కూడా వీరి ద్వారా జరుగుతుంది, నీ ద్వారా జరుగుతుంది. Wonderful message today God is giving. So he corrects you. నీ చేసిన తప్పు ఖండించాడు ఎవరో, బయటపడకూడదని అనుకున్నావు, బయటపడింది. God is the one who condemned there. You may be thinking some of your elders, పెద్దవాళ్ళు సుపీరియర్స్ ఏమో చేశారు, గాయపరిచారని వారిని పగతో నేను తలంచుకుంటున్నాను. Those time when you committed sin, some mistake, God is the one who pruned you. He taught you how to behave in the situations. Next time you should not do that. ఒక్కసారి పడిపోయావు, మరి ఒక్కసారి పడిపోకుండా కాపాడుకో. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ, యేషువా మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. Proverbs chapter 20 verse 22. ప్రతి అపకారము తలపెట్టవలదు. కీడు చేస్తాను అని తలంచిన అజ్ఞానంలో ఉన్నావని అర్థం. వాక్యం చెప్తుందంటే వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. 24th word, all our steps are ordered by the Lord. How then can we understand our own ways? మన జీవితంలో ప్రతి అడుగు కూడా ఎవరు నడిపిస్తున్నారు మాట రాసి పెట్టుకో. దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు నీ ఇక్కడ ఉంటావంటే ఇంటికి పోవాల్సి నిన్ను దేవుడు తిప్పి ఇక్కడ ఉండు, ఈ వాక్కుని వినుమంటున్నావు. నీ రాంగ్ పాతలో పోతున్నావు, నేను అట్లనే వదలలేదు. దేవుడు నీ కాళ్ళని కొద్దిగా అట్ట కొట్టి నిన్ను త్రిప్పాడు. చూడు, నీ చేసిన చిన్న తప్పుకు ఒక చోటు నుండి త్రోసివేయబడి ఉన్నావు. Again, don't do the mistake, you will be thrown somewhere. He taught the lesson. Every steps are guided by the God, your God. కలవరపడకు, అధైర్యపడకు. Proverbs
Proverbs chapter 23 verse 8 in సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. ఇట్లు చేయుదువేని భవిష్యత్తునున్నది కనుక నీ ఆశలు వమ్ముగావు. నీకు తప్పకుండా ఒక భవిష్యత్తు ఉంది. Surely there is a future and your hope will not be cut off. Hallelujah. హల్లెలూయా. నీకు ఒక భవిష్యత్తు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఎట్లా అంటే ఫలించే చెట్లాగా నిన్ను చూడాలి మాట. నా సొంత అనుభవం, ఒక ఉసిరికాయ చెట్టు నాటిన, పెద్దగా అయింది, ఉసిరికాయ ఒక్కటి కూడా రాలేదు. చాలా బాధ కలిగింది. నరికేస్తామని అమ్మ అంటుంది, ఆకులు పడుతుంది, ఊడ్చి కష్టంగా ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సే విల్ స్ప్రింక్ ద హోలీ వాటర్. పండించుట కూడా హోలీ వాటర్ అవసరమా? అప్పుడు చిన్న పిల్లలు మేము 8th చదువుతాం, 8th 10th. చర్చ్ నుండి హోలీ వాటర్ తీసుకొని చిలకరించినాం. ఆ సంవత్సరం ఆ కొమ్మలు అన్నీ కూడా ఇట్లా ఉంటాయి కాయలతో. గూస్బెర్రీ, the tree was without gooseberries. One of my friend advised, maybe some evil spirit is sprinkled. We believed, we did. That year the branches was full of gooseberries. My mother who said we'll cut it off, she was very much happy. She prepared pickles out of it. God wants to see us with the bearing tree. మన ఫలించే చెట్టులాగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నారు. ఆ ఫలించే చెట్టులో మొదటిగా ఆయన చూడాలని ఆశపడినది నీ సంతోషంగా ఉండాలి. Sin makes man sad. Because in the moment when you sin, Holy Spirit goes away. నీ పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు, దుఃఖమే వస్తుంది. బయటికి కానీ నవ్వినా కూడా హార్ట్ టు హార్ట్ నీలో దుఃఖం ఉంటుంది. డోంట్ మేక్ హోలీ స్పిరిట్ సాడ్. అప్పుడు ఎట్లా ఫలిస్తావు? అన్ని పని చేస్తావు, రోబోట్ లాగా. సంతోషం ఉంటుంది. దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే గలాతీయుల 5వ అధ్యాయం 22వ వచనం పరిశుద్ధాత్మ ఫలాలు మనం చదువచ్చు. గలాతీయుల 5వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ తిప్పండి ఎవరో దగ్గర ఉందో. గలాతీయుల 5:22. By contrast, the fruit of the Spirit is love. రెండవది జాయ్, మూడవది పీస్. చదువుతామా తెలుగులో? గలాతీయుల 5:22. కానీ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత. ప్రైజ్ ది లార్డ్. మొదటి 3 మాత్రం చదువు చిన్నగా. ప్రేమ, ఆనందము, శాంతి. అంతే. దేవుని ప్రేమించిన వారు, అందుకే మొదటిగా ప్రేమ దేవుని మీద, వాక్ మీద. ఎవరు ఐ లవ్ యూ అంటారుగా, ఒక వ్యక్తి తనను నిజంగా ప్రేమిస్తున్నారంటే ఆయన దేవుని ప్రేమిస్తారన్నమాట. ద పర్సన్ who says, one who loves himself, he will love. ఇది ఎట్లా అర్థం కాలేదు నాకు. నిజంగా నీ ప్రేమిస్తున్నావంటే నీ దేవుని ప్రేమిస్తావు అన్నమాట. When you say that really I love you, I love myself, you will love God because you came from Him. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yeshua vandanam. Yeshua vandanam. Yeshua aradhana. Yeshua aradhana. Yeshua mahima. Yeshua mahima. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. విజ్డమ్ ఆఫ్ సాలమోన్ జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చాలా ముఖ్యమైన విషయం అండి. నా జీవితంలో ఒక గురువుగా నన్ను అధికంగా బాధించిన ఒక విషయం
నన్ను మార్చిన విషయం ఈ వాక్యం. సాలొమోను జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం గట్టిగా చదవండి. బుద్ధి శక్తి దయచేయు సహాయమును వినియోగించుకుని పోవుటయే భయంకరము. 12వ వచనం ఇంగ్లీష్లో చదువుతా వినండి. ద ఫియర్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ అప్ ఆఫ్ అవర్ హెల్ప్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద రీజన్. భయం మనకి ఎప్పుడు వస్తుంది మాట? మనకు బుద్ధి చెప్తుంది మాట, నీకు ఒక దేవుడు ఉన్నాడు. దెర్ ఇస్ అ గాడ్ ఫర్ యూ. డోంట్ గివ్ అప్. యూ హ్యావ్ ద ఫ్యూచర్. ఈ మైండ్కి నేను ట్రైనింగ్ ఇచ్చి ఉన్నా దేవుని వాక్కుతో. హలో, కొంచెం వినండి. ఒక కుక్క ఒక ఇంట్లో ఉంది అనుకోండి. రోజు పాలు, పెరుగు, అన్నం, మాంసం మొత్తం పెట్టిన దొంగ వచ్చినా పట్టుకోవాలని నేర్పించలేదు. తిని అది ఇట్లా ఉంది అనుకో. ఒకరోజు దొంగ వచ్చాడు, అది దొంగ తప్ప ఆడుకుంటుంది, కిలకిలకిలకిల ఆడుకుంటుంది. దెన్ ఐ సే క్యాచ్ క్యాచ్ క్యాచ్, అదిపై ఆడుకుంటుంది. ఇఫ్ యు డోంట్ ట్రైన్ ద డాగ్, when the thief comes, it will play with the thief. Yes or no? So dog is nothing but your mind. Train with the word of God. Who is talking with you? With whom you are coming to contact? Em చూస్తున్నావు, ఏం చేస్తున్నావు? If you keep your mind alert, that mind will tell you, Jagrata, be aware that the woman is coming like that, the boy is talking like that, the temptation is coming. You will be warned. When you fail to listen to the voice of God, you will have fear. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Hope defeated by this inward weakness. నీ లోపల వీక్నెస్ ఉండినా అది నీ ఫెయిలియర్ అయిపోతుందని దేవుని వాక్కు చెప్తుంది. కనుక ఎవరెవరికి దేవుడి వలన ఖండింపబడాలని ఆశ ఉంది, చేతులు పైకి లేపి చూపించవచ్చు. దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్ ఆల్సో, ఐ వాంట్ టు బి కరెక్టెడ్ బై గాడ్. గివ్ యువర్ లైఫ్ టు గాడ్. లార్డ్, యూ కరెక్ట్ మీ. If God corrects me, it's for my good. Lord, correct me. When I'm stealing 50 rupees, immediately somebody should see that, go and tell the superior, and I should be punished. Then and there God corrects you. Next time you will not. When you are taking, nobody noticed, you will grow in sin. అర్థమైందా? 50 రూపాయలు దొంగతనం చేస్తున్నాను, అది ఎవరో చూసి నాన్నకు చెప్పేశారు. నాన్న, నా ప్యాకెట్లో 50 తీసుకున్నాడని కొడుతున్నాను అనుకోండి. నెక్స్ట్ టైం ప్యాకెట్లో చేయకపోదు. ఐఎమ్ కరెక్టెడ్. గాడ్ ఈస్ ద వన్ హూ అపాయింటెడ్ దట్ ఉమెన్ టు సీ యువర్ మిస్టేక్ అండ్ టెల్ ఇట్ టు యువర్ ఫాదర్. సే హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you are riding 100, కింద పట్టావు, కొన్ని దెబ్బలు. నా కొడుకు అయ్యో కొద్దిగా ఇంత తల పగిలినది అని నేను చెప్పవచ్చు. బట్ గాడ్ ఈస్ ద వన్ అరేంజ్డ్ దిస్ ఆర్ పర్మిటెడ్ దిస్ యాక్సిడెంట్ విత్ స్మాల్ వూండ్స్, అండ్ లేటర్ యూ విల్ నాట్ గో మోర్ దెన్ 120 and your head will break and you die. So when you are going 80, 100 itself, God arranged a platform where you met an accident with a small wounds and you will be aware. He corrects. 10 మందికి అప్పులు ఇచ్చావు, ఎవరు తిరిగి ఇవ్వట్లేదు, అందరూ ఏమార్చాడు, అయ్యో నీ ఏడుస్తున్నావు. But God is the one made this platform. You gave the debt to 10 people, they are not returning back. Then you will stop to give the debt because you don't have that capacity to give the money to collect the rent. You have no voice to ask them. So God, with the less loss, God tells you to stop. Praise the Lord. Praise the Lord. He corrects you. He loves you. Very soon you will bear fruit. Very soon. Which are the branches, even the grape or any tree which is pruned will flourish more. ఒక చెట్టు ఫలించాలంటే కత్తిరించినా మళ్ళీ కొమ్మలు వస్తాయి. Before my ordination, my parents died. The same year, father and mother both.
And later my own relatives, my brothers and sisters, they turned against me, took all my properties. I was shocked. And slowly I understood God wants me use fully. Now I have no one to go and enjoy, or no one is there to call me. Have some fun. I am available for God 24 hours. So those who are beaten by God, they will produce fruit. Those who are corrected by God, they will become holy. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You know, for Saul, he was rude enough. But when God decided to change Saul, he threw him from the horse to mud. He plucked his eyes, which means he removed the sight. The experience transformed him as a Paul. If that incident not taken place, Saul would have remained as a Saul, a powerful prophet, powerful apostle of Christ, would have not born. So God is the one prepares the platform to make you, to transform you. Hallelujah. Hallelujah. So many things to be reflected, but today just to reflect. Whenever you are punished by God, be happy. That's what Paul says. Be happy. Hand over yourself like a mud. Lord, మీరు కుమ్మరి, నేను మట్టి పాత్ర, మట్టి నీ ఇష్ట ప్రకారం నన్ను వనంచుము, మార్చుమని ఇచ్చే. Praise the Lord. Praise the Lord. ఆయన ఇష్ట ప్రకారం మార్చవచ్చు. ఆయన హార్ట్లో ఏముందో ఆ రూపం నీకు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ అనుకుంటావు నీ స్ట్రైట్గా వచ్చి ఇట్లా వస్తావని, దేవుడు నిన్ను పెద్దగా మారుస్తాడు. ఆయనకు ఒక పర్పస్ ఉంది. Until it is get full form, he keep on add water. He keep on making use of you, mending you, melting you, molding you. And if the mud is not soft enough, he stamps over the mud long time. God may stamp over you to make you soft. For the future ministry, you are very rough. You are not according to the God's will. You are not changing yourself. So God makes you, puts under some rough people, puts under somebody blames you, puts under somebody who persecutes you, who will not provide anything. And under them you will struggle, Lord, and you became soft. Now God is kept in another place where you will receive healing, where you will receive more love, where you will receive more comfort. And next year you will be some other place that after preparing the mud, the pot, it will be kept in the hot sun. Next year you will be kept in a place where it will be very hot. Not only the circumstances, vatavaranam, akkada unna vallandaru kuda kobakaruలుగా ఉండవచ్చు. God is the one who dries you. Praise the Lord. Praise the Lord. Once you dried up, where they will keep the pot, they will keep in the fire. Absolutely in the fire. నిప్పులో ఉంచుతారు. After that, sound వస్తుంది. Those who are selecting pot, they will knock it. If it makes more noise, beautiful sound comes, they will select it. మంచిగా కాలింది. Amen. Amen. అర్థమవుతుందిగా? అర్థమవుతుంది. నీ ఎప్పుడు మంచిగా కాల్చబడి ఉన్నావు, తొక్కబడి ఉన్నావు, చెయ్యబడి ఉన్నావు, ఎండలో ఉంచబడి ఉన్నావు, నిప్పులో ఉంచబడి ఉన్నావు, నీ మారియావన్నానే అప్పటి నుంచి నీ మినిస్ట్రీ దేవుడు వాడుకుంటా. బీ స్ట్రాంగ్. ది సేమ్ మట్టి పాట్ will be filled with the water and kept in the hot sun. It gives the cool water only. అయ్యా అర్థమవుతుందా? ఈ మట్టి పాత్రను తయారు చేసి నిప్పులో ఉంచి ఎండలో ఉంచి ఇదన్నీ చేసిన తర్వాత ఎండలో ఉంచి నీళ్ళతో నింపినప్పుడు ఆ పాత్రలో ఉన్న నీళ్ళు ఎలా ఉంటుంది? చల్లగానే ఉంటుంది. ఎక్కడ ఉంచినా ఏ పరిస్థితిలో ఉన్నా ఫ్యూచర్లో
నిన్ను కదలింపు చేయి వ్యక్తులు ఎవరు ఉండరు. యు ప్రిపేర్డ్ బై గాడ్ ఫర్ ద మిషన్. అందుకే పౌలు అన్నాడు, నన్ను దేవుడి నుండి వేరుపరచదు ఏమీ లేదు. ఫిలిప్పియర్ 3:8 ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ అస్ రబ్బిష్. నన్ను కొట్టాడు, ఆకలితో ఉన్నాను, శరఛేదం చేయబట్టాను, తుఫాన్లో చిక్కుకున్నాను, ఎన్నో స్లీప్లెస్ నైట్స్. కానీ పౌలు ఏమన్నా తెలుసా, ఇవన్నీ కూడా నేను చెత్తగా భావిస్తున్నాను. జీసస్ని తెలుసుకున్నా, యేసయ్యని తెలుసుకున్నా. నన్ను ఆయన గుర్రం నుండి పడేసినప్పుడు చాలా బాధపడ్డా. ఇప్పుడు నా యేసయ్యని తెలుసుకున్నా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అక్కడి నుంచి వాళ్ళు త్రోసివేసినప్పుడు, ఇక్కడి నుంచి త్రోసివేసినప్పుడు నేను ఏడుతో ఏడించిన. ఇప్పుడు నాకు అర్థమైంది. ఐ బికేమ్ స్ట్రాంగ్. పేతురు, పీటర్, యు ఆర్ లైక్ ఎ నానల్, యు ఆర్ లైక్ ఎ గడ్డి. నౌ ఐ am calling you Simon, you are like a gaddi. I'll call you as Peter, rock. The transformation, rock, from gaddi to rai, நாணலிருந்து பாறை, and you will be strong. The Peter who denied Jesus, he became the leader. The bitter experience teaches you. Every fall teaches you about your weakness. To know your weakness, that is the time. God is revealing. Falling is the time to tell about your weakness. ఎక్కడెక్కడ పడిపోయావో అప్పుడు దేవుడు నీ ఎంత బలహీనంగా ఉన్నావు చూసుకో బిడ్డ. నాతో ఉన్నావు, తిరిగావు, ఇప్పుడు చూడు నీ ఒంటరిగా ఉన్నప్పుడు నిలబడలేదు చూడు. పేతురుకు నేర్పించాడు, చూడు నీ బలహీనంని చూసుకో, నీ భయముని చూసుకో, నాకంటే నీ ప్రాణంని అధికంగా ప్రేమిస్తున్నావు చూసుకో. నాతో ఉన్నప్పుడు జేజేని పాడి తిరిగావు, నేను ఎక్కడ వెళ్ళినా నిన్ను తీసుకొని పోయినా వచ్చావు. ఇప్పుడు నేను లేదు, నాకు ఒక శ్రమ వచ్చినప్పుడు నీ నాతో నిలబడలేదు, పారిపోయావు. అక్కడ కూర్చుంటున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, యేసయ్య నాకు తెలియదు అంటున్నావు. చెక్అవుట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ఎట్లా ఉంది చూసుకో, నీ బలహీనం చూసుకో, నీ భయముని చూసుకో. పేతురు 3.5 సంవత్సరంగా యేసుతో ఉండి నేర్చుకోలేని విషయమును ఆ రోజే నేర్చుకున్నాడు. సే హల్లెలూయా. Hallelujah. Peter learned all the life major things not when he was with Jesus 3.5 years, in the night when Jesus was arrested. So every falling time is the time of wisdom. నేర్చుకో. When your friends give shame, when the world, ఈ లోకంలో ఉన్నవారు ఎప్పుడు నిన్ను ప్రేమించలేదో అది ఒక్క అనుభవం. దట్ ఈస్ నాట్ ద ఎండ్. అది ముగింపబడలేదు. వీళ్ళు ఇట్లాంటి వారిని తెలుసుకొని ముందుకు పోవాలి. గో ఆన్. దేవుడు మనలో ఎదురు చూస్తున్నది, మనకు ఇవ్వాలని ఆశపడుతున్నది జాయ్. ఆ నెమ్మదిని ఎవ్వరూ కూడా తీసివేయకుండా కాపాడుకో. దానికి మొదటి మెట్టు దేవుని వాక్కు మీద సంతోషపడటం, దేవుని వాక్కుని ధ్యానించటం, దేవునిలో ఉండటం. యు బీ ఎ డాక్టర్, యు బీ ఎ జడ్జ్, వాట్ ఎవర్ యు మే బీ, బట్ ఫస్ట్ బీ విత్ గాడ్. యు షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ గాడ్. గురువైన మేము కానీ ఎవరు కానీ దేవుని నుండి మీరు వెళ్ళండి, అన్నిటినీ గెలుస్తారు. నీ ప్రయాణంలో దేవుడు నీతో లేదంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ అబైడెడ్. ఈ కార్యము తలంచుకుందాం. దేవుడు ఖండించిన ప్రతి ఒక్క సమయము తలంచుకొని వందనం చెల్లిస్తాం. టు ద హార్డ్ ఐఎమ్ స్పీకింగ్. ఈవెన్ సంబడి డైస్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఆల్సో ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. Amen. Amen. Somebody very close to you will die, and there God will teach you such a lesson, life-changing lesson. So don't doubt God. He's your dad. He works for your growth. He proves you for your growth. Let us love God and serve God.
Blessed are you, Lord. Blessed are you, God of all creation. Thanks for your goodness. This bread we offer, fruit of the earth, work of your human hands. It will become for us bread of life. Blessed be God forever. Blessed are you, Lord God of all creation. Thanks for your goodness. This wine we offer, fruit of the earth, work of your human hands. It will become for us the cup of joy. Blessed be God forever. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచి బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రేమహల సర్వేశ్వర, మా రక్షణ్యం కొరకు ప్రతిసారి మమ్మల్ని ఖండించి దండించి దరి చేస్తున్నామని తెలుసుకున్న మేము ప్రీతితో మమ్మలను ఈ కానుక సమయం మీకు సమర్పిస్తున్నాం. ఈ కానుకలను స్వీకరించుకొని మా జీవితంని మీకు తగిన విధంగా మార్చమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిపియున్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడు. ఇతడు పవిత్ర ఆత్మరుణ గర్భమై కన్ని మరియ నుండి జన్మించు. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నిటి కూడా సిలువలో మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచునని నిన్ను ప్రతిమాలు కొలుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురు, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయి. యేసు స్వామి, పరలోక తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, నీ త్రిత్వైక్య సన్నిధితో ప్రతి ఒక్క జనులు దీవించమని కోరుకొనుచున్నాం. ప్రత్యేక విధంగా నిన్నటి రోజు దివ్య బలి పూజను సమర్పించుకొని కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి ఒక్క ఆత్మలను, వ్యక్తులను వ్యక్తిగతంగా దీవించి వ్యాధులను నయం చేసి వాళ్ళ విన్నపాలని చిత్త ప్రకారం దయచేయమయ్యా. మీ వలన సాధ్యం లేనిది ఏమి లేదు, నీ వలన చెయ్యలేని కార్యం ఏమి లేదు, నీ వలన ఆపలేని తుఫాను ఏమి లేదు. అందరినీ దీవించి నీ మార్కు ద్వారా వారిని రక్షించమని కోరుకొనుచున్నాం. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వచ్చుకొని మీ దివ్య సన్నిధిలో వాళ్ళందరినీ చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియమాతతో, పునిద జోజప్పతో, పునిద అపోస్తులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములతో, పునిద అంతోని వారితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి దేవుడు మనకు వసగాలని ఆశపడుతున్న మొదటి ఒక వరం ఏమనగా సమాధానం. పునరుద్ధానమైన యేసు శిష్యులకు ఇచ్చిన మొదటి ఆశీర్వాదమే మీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానం మనందరికీ దేవుడు దయచేయమని చేయి చాచి యేసయ్య నేర్పించిన ప్రార్థనను మనం కూడా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించి మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువా, ఇక్కడ గుమ్మికూడి ఉన్న నీ ప్రజలందరినీ పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందుము. సమాధానం, సమాధానం, సమాధానం. ఒకరికొకరు తెలుపుకోండి. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను
గొర్రెపిల్లవెందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వం మనల్ని కాపాడి మనకు నిత్య జీవితం దయచేయును గాక. ఆమేన్. నన్ను నడిపించు యేసునాథా, నీకు వందనమయ్యా. నాలో నా జీవించు నాథు ప్రియుడా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసురాజా, నీకు వందనమయ్యా. నాలో నా జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా. వెలుగై వచ్చావు, మార్గం చూప్యావు, నీకు వందనమయ్యా. చప్పట్లో పాడదాం. వెలుగై వచ్చావు, మార్గం చూప్యావు, నీకు వందనమయ్యా. నాశనము నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. నాశనము నుండి కాపాడినావు, నీకు వందనమయ్యా. నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా. నన్ను నడిపించు యేసురాజా, నీకు వందనమయ్యా. నాలో నా జీవించు నాదు ప్రియుడా, నీకు వందనమయ్యా. చేతుల పైకి దేవుని స్తుతి
స్తోత్రం స్తోత్రం దీవించుమయ్యా. తండ్రి ఖండించలేని కుమారుడు లేదని ఖండించి మమ్ము దరి చేర్చుమయ్యా. నీ వలన నా జీవితం మార్చబడటకు నన్ను శిక్షించయ్యా. నేను పాపములోనే జీవించకుండా నన్ను తిట్టి కొట్టి నన్ను మార్చుమయ్యా. సవులుని పౌలుగా మార్చిన ప్రభు నన్ను కూడా మార్చుమయ్యా. నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా. నీ పరిశుద్ధ సన్నిధి నుండి నన్ను గెట్టివేయకయ్యా. అయ్యా, నన్ను ఖండించుము, నన్ను దండించుము, నీ దరి చేర్చుము. కానీ నీ సేవల నుండి నన్ను వేరుపరచకుండా నన్ను ఆశీర్వదించుము. నా బలహీనతలో నీ బలం నన్ను ఆదుకొనుగాక. నా భయములో నీ ధైర్యం నాకు తోడ్పడునుగాక. మా చీకటి సమయములో నీ వెలుగు నన్ను నాలో ప్రకాశించునుగాక. నా ఊపిరిలో ఊపిరి అయి, నా ప్రాణములో ప్రాణమై, నా జీవములో జీవమై నీ ఉండయ్యా. స్తోత్రమయ్యా. నీలో కలిసి పని చేయాలి, నీలో కలిసి ఫలించాలి. ఫలించ చెట్టుగా నేను మారినట్లుగా చేయుమయ్యా. పనికిరాని కొమ్మలను నరికివేయుమయ్యా. అధికంగా ఫలించినట్లుగా నన్ను కత్తిరించుమయ్యా. నీలో నేను ఫలించాలయ్యా. నది ఒడ్డులో నాటపడిన చెట్టు వలె నేను నిండుగా ఫలించినట్లుగా చేయుమయ్యా. నీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాము, నీకే మహిమ ఆరాధన చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనము, నీకే స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు ఎవరెవరిని ఖండిస్తున్నారో వారందరూ కూడా ధన్యురాలు. ఎందుకనగా వారిని దేవుడు ఫలించే చెట్లుగా మార్చుటకే ఖండిస్తున్నాడు, కత్తిరిస్తున్నాడు. ఒక్క చెట్టుని ఫలించినట్లుగా. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉన్నట్లుగా ఉండిన ఫలించవు. దేవుడు నిన్ను ఖండించుటకు అనుమతించు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు మనసు పూర్తిగా అర్పించు. నీ మారుతావు. ఒక చిన్న బండరాయి సెలలాగా మార్చినట్లు, గోధుమ రొట్టెలాగా మార్చినట్లు, ద్రాక్ష పండు ద్రాక్ష రసముగా మారినట్లు నీ జీవితం కూడా యేసే చేతిలో ఉండినా పిండుతారు, తొక్కుతారు. నాశనం చేయటం కాదు, ఫలింప చేయటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమాధానంతో వెళ్ళండి, దేవుని సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సింగ్ సాంగ్, బ్లైండ్లీ స్టాండింగ్. సింగ్ సాంగ్. పూజ ముగిసిన వేళ సువార్త ప్రకటన చేసే వేళ, పూజ ముగిసిన వేళ సువార్త ప్రకటన చేసే వేళ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పూజ ముగిసిన వేళ సువార్త ప్రకటన చేసే వేళ.